హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి అబ్రాడ్ లో వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ చేయాలని ఒక ఆశగా ఉంటుంది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏది బెస్ట్ కన్సల్టెన్సీ? కొన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ కూడా ఫేక్ ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అలాంటి టైంలో వాస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఒక కన్సల్టెన్సీ గ్లోబల్ ట్రీ కన్సల్టెన్సీ. మరి దీనికి సంబంధించి యాక్చువల్గా ఈ వీడియో అంతా చూస్తే మీకు ఫైనల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో విల్ గెట్ టు నో ద క్లారిటీ, ద ట్రూత్ అండ్ అవేర్నెస్. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పొందుతారు. మరి అస్సలు స్కిప్ చేయకుండా మ్యాక్సిమం టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో కీప్ వాచింగ్ ద వీడియో. సో హలో అండి. హాయ్ అండి. సో ఇంతకీ మరి మనతో పాటు ఉన్నారు గ్లోబల్ ట్రీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకర్ ఆలపాటి గారు. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా ఆయనే వచ్చారు కాబట్టి బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ టుడే అండి. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఓకే, యాక్చువల్గా గ్లోబల్ ట్రీ ఇది ఆల్మోస్ట్ 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. వెరీ ఓల్డెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా అనే చెప్పాలి. ఏమంటారు మీరు? అబ్సల్యూట్లీ అండి. సో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ 2006 లో అండి, గ్లోబల్ ట్రీ. సో వీ స్టార్టెడ్ విత్ వన్ స్మాల్ ఆఫీస్ అండ్ కపుల్ ఆఫ్ స్టాఫ్. So today, over last 19 years of our journey, we expanded to 17 offices across India. Okay. Across India. And you name any metro, we have a presence. And of course, mana Andhra, Telangana lo almost ప్రతి place లో ఉన్నాయి. In fact, మన హైదరాబాద్ లోనే 5 offices ఉన్నాయండి గ్లోబల్ ట్రీ. సో అట్లా we have successfully completed 19 years of our journey so far. ఓకే, సూపర్ అండి నిజంగా. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఓల్డెస్ట్ కన్సల్టెన్సీ తోటి టైఅప్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ ని అలా చూసుకోవచ్చు అని చెప్పి. అయితే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటే చాలా ఫేక్ ప్రామిసెస్, చాలా కన్సల్టెన్సీస్ వాళ్ళని నమ్మి స్టూడెంట్ అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సపోర్ట్ అది కూడా మన కన్సల్టెన్సీ నుంచి ఏ విధంగా ఉంటుంది, గ్లోబల్ ట్రీ దగ్గర ఏ విధంగా ఉంటుంది అసలు? అబ్సల్యూట్లీ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సో స్టూడెంట్స్ ఏంటంటే అండి, వాళ్ళకి ఇంత ఇన్ డెప్త్ చూసుకోపోవచ్చు కొద్ది మంది. సో మాది గ్లోబల్ ట్రీ ఒక 19 years old కంపెనీ. వీ హ్యావ్ MOU signed with 650 plus universities అండి. 650 plus universities across 20 plus countries. 20 plus 20 countries. plus destinations. Okay. So and signing an MOU is not a simple thing, and it's very tough. వెరీ వెరీ టఫ్. ఒక ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ కావచ్చు, ఒక UK యూనివర్సిటీ కావచ్చు, ఒక US యూనివర్సిటీ కావచ్చు, అంత త్వరగా సైన్ చేయరండి ఏ కన్సల్టెన్సీతో కూడా. సో విద్యార్థులందరూ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరందరూ చూసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మీరెళ్ళే కన్సల్టెన్సీకి డైరెక్ట్ అగ్రిమెంట్స్ ఉన్నాయా, డైరెక్ట్ ఉన్నాయా లేవా అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ దాంతో పాటు ఇందాక మీతో చెప్తున్నా కదా, దట్ అవర్ కంపెనీ గ్లోబల్ ట్రీ, అవర్ టీమ్, లెట్ ఇట్ బి మై country head, my regional managers, the visa specialists, or the admission executives, all the sales counselors, or the TL, anybody for that sake. So they all are trained by several country high commissions. Okay. Including the Australian High Commission. And we have written examination conducted by the Australian government, conducted by the UK government, okay, including myself. So we all are certified by the respective country examinations andi. Okay. So adoka itvanti any konni very important aspects. And atlane global tree, we are member of ARI. There's something called ARI andi, Australian Association of Education Representatives in India, which is supported by the Australian High Commission Delhi. Okay. And in fact, last month I was with the first secretary, Australian High Commission nice. Delhi. So atla ma company global tree entante, oka pakkana universities maaku MOUs unnai. మా టీం అందరూ కూడా యూనివర్సిటీస్ స్వయంగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు మా టీం అందరు కూడా. ఇంకోవైపు రెస్పెక్టివ్ కంట్రీ హై కమిషన్స్, అది ఆస్ట్రేలియా కావచ్చు, UK కావచ్చు, US కౌన్సిలేట్ కావచ్చు, ఐర్లాండ్ ఎంబసీ కావచ్చు, అట్లా ఇవన్నీ రెస్పెక్టివ్ కంట్రీ హై కమిషన్స్ మా టీం అందరిని కూడా ట్రైన్ చేశారు. వీ హావ్ రిటర్న్ సెవరల్ ఎగ్జామినేషన్స్ బిఫోర్ రైటింగ్. మేము ప్రిపేర్ అయ్యాము అండ్ అకార్డింగ్లీ వీ హావ్ రిటర్న్ ఇట్. సో ఆ విధంగా మేము ప్రొవైడ్ చేసే గైడెన్స్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ కి, విచ్ ఇస్ సపోజ్ టు బి ద బెస్ట్ పాసిబుల్. ఓకే, సో ఎనీ డౌట్స్, ఏ డౌట్ వచ్చినా కూడా క్లారిఫై చేయగలిగే టీమ్ గ్లోబల్ ట్రీలో ఉంది కాబట్టి, సో ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక భరోసా ఇస్తారనమాట మీ తరపు నుంచి. అబ్సల్యూట్లీ అండి. అంటే ఒకటే కాన్సెప్ట్ అండి, నాకైనా మా టీమ్ కైనా, ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ వీ నో వీ విల్ టెల్ దెమ్. అండ్ సో 19 years అయిపోయింది ఈ ఇండస్ట్రీలోకి వచ్చి. సో నాది ఇంజనీరింగ్ పూర్తయింది. ఇంజనీరింగ్ పూర్తయినాక ఇంకా ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో అలా దిగిపోయాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు తెలిస్తే నేను చెప్తానండి, నేనైనా మా టీం అయినా, ఇన్ కేస్ వీ డోంట్ నో సంథింగ్, రైట్, విల్ టెల్ ద స్టూడెంట్ వెరీ ఫ్రాంక్లీ, ఓపెన్లీ, అరే ఈ స్టూడెంట్కి ఈ విషయంలో నేను కనుక్కొని ఐల్ గెట్ బ్యాక్ టు యూ అంటే
స్టూడెంట్ ఏంటి అదే ఈ ఇన్ఫర్మేషన్ తెలీదా అనుకుంటారని మేము ఎప్పుడు అనుకోం. ఓకే. రైట్, విల్ టెల్ దెమ్ వెరీ క్లియర్లీ ఫ్రాంక్లీ దట్ ఓకే గివ్ మీ సమ్ టైమ్, లెట్ మీ కమ్ బ్యాక్ టు యూ either in the couple of hours or by tomorrow UOD or whatever, and we'll make sure that with a authenticated information which is 100% genuine right information, ఆ ఇన్ఫర్మేషన్ తోనే మా టీమ్ గాని మేము గాని స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఒక కరెక్ట్ అయిన ట్రాన్స్పరెంట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోనే మేము స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తాం. కరెక్ట్. అలానే ఇప్పుడు మెయిన్ గా మనకి చాలా మంది ప్రిఫర్ చేస్తున్న కంట్రీస్ అయితే ఏమున్నాయండి? ఫస్ట్ అయితే యూకే ఉంటుంది, చాలా మంది కూడా యూకే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో దాంతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయంటారు? యా, సో ఐ థింక్ రీసెంట్లీ ట్రెండ్ మారిపోయిందండి. ఐ థింక్ ఫ్రమ్ లాస్ట్ 6 months or 1 year ఇదివరకు డెఫినెట్లీ ద ఫస్ట్ చాయిస్ ఐ థింక్ దాని గురించి అసలు ఎవరు అడగట్లే ఎవరు చెప్పట్లేదు, దట్ వాజ్ US, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బట్ ఎస్, ఫ్రమ్ లాస్ట్ 6 months or 1 year ట్రెండ్ అయితే ఖచ్చితంగా మారిపోయింది. సో నౌ ద నంబర్ 1 డెస్టినేషన్ ఇన్ డిమాండ్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్. యూకే ఫస్ట్ డెఫినెట్లీ డిమాండ్ అండి. దాని తర్వాత వన్ ఆఫ్ ద కంట్రీ విచ్ ఇస్ వెరీ వెరీ పాపులర్, విచ్ ఇస్ వెరీ మచ్ ఇన్ డిమాండ్ ఈజ్ ఆస్ట్రేలియా. ఓకే. ఆస్ట్రేలియా ఇదివరకు కూడా డిమాండ్ అండి. ఆస్ట్రేలియా డిమాండ్ ఎప్పుడు తగ్గదు యూజువల్ గా. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్, ఆస్ట్రేలియన్ హై కమిషన్ రూల్స్ అయితే కొద్దిగా ఫ్రీక్వెంట్ గా మారుతుంటాయి. ఓకే. సో ఆ విధంగా బట్ డిమాండ్ ఫర్ ఆస్ట్రేలియా అసలు ఎప్పుడు కూడా తగ్గలేదు. ఎందుకంటే అండి ప్రపంచం మొత్తంలో కూడా వన్ ఆఫ్ ద కంట్రీస్ విత్ ద లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఆస్ట్రేలియా. సో అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ గ్లోబల్ ట్రీ ద్వారా అందిస్తున్నారంటారు? సో మా కంపెనీ గ్లోబల్ ట్రీలో ఒకటే ఆబ్జెక్టివ్ అండి. సో మేమేంటంటే ఒక స్టూడెంట్స్కి ఏదో ఒక యూనివర్సిటీస్ లిస్ట్ ఇవ్వటం కానీ, డాక్యుమెంట్స్ తీసుకొని ఆఫర్ లెటర్స్ అప్లై చేయటము, ఇటువంటి తొందరపాట్లో మేము ఎప్పుడు ఉండం. మాదొక షీట్ ఉంటుంది, ఆన్లైన్ షీట్ కానీ ఆఫ్లైన్ షీట్ ఉంటుంది. ఆ షీట్ అంతా ఫిల్ చేయాలి. స్టూడెంట్స్తో మాకు కావాల్సిన ఇన్పుట్స్ ఖచ్చితంగా విద్యార్థులందరూ ఇవ్వాలి. ఓకే. లైక్ ఎలా ఉంటుంది? లైక్ వాళ్ళ క్వాలిఫికేషన్ కావచ్చు, వాళ్ళ పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, వాళ్ళ స్పెషలైజేషన్, any basic info. Important aspect is what do they want to become in their life, what do they want to see themselves, a clarity undal student in their career, definitely, right? And at the same time andi is right, India is a kind of an developing nation, right? We are not a developed nation, it is a developing nation. I think in the next 5 to 10 years, yes, India will give a very tough time to all the top 3 or top 5 developed or advanced nations. avunu. సో మన ఇండియా, మన భారతదేశం ఒక మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ చూడాలంటే ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. సో ఇట్ కుడ్ బి అ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ అవర్ స్టూడెంట్స్ కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎకానమిక్స్ అండి, ఫైనాన్షియల్ ఎలిమెంట్స్. సో ఇట్ కుడ్ బి ట్యూషన్ ఫీజ్, ఇట్ కుడ్ బి లివింగ్ ఎక్స్పెన్సెస్, స్కాలర్షిప్స్. సో ఆ రకంగా ఒకటేమో వాళ్ళు కెరియర్లో వాళ్ళు సాధించుకోవాల్సిన గోల్ ఏంటి, రెండోది వాళ్ళ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కొంతమందికి లిమిటేషన్స్ ఉంటాయి, కొంతమందికి లిమిటేషన్స్ ఉండవు. కొంతమంది అయితే చెప్తాను వీ వాంట్ ద బెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ పాసిబుల్, టాప్ యూనివర్సిటీస్ కావాలి, ద బెస్ట్ యూనివర్సిటీస్ కావాలి, హైలీ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ కావాలి, మాకు ట్యూషన్ ఫీ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే ఇంకో వేరే బ్యారియర్స్ ఏం లేదు అంటారు. సో అట్లా మనకు వీ హ్యావ్ టు కేటర్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే. సో ఒకటేమో కెరియర్ గోల్, సెకండ్ ఇస్ ద ఫైనాన్షియల్ ఎలిమెంట్స్, రైట్? 3 is the English language proficiency. ఓకే. రైట్. సో లక్కీగా ఒక మేజర్ బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్కి ఆస్ట్రేలియా ఇస్ అ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, రైట్? సో మనం యూరోప్ గురించి మాట్లాడుకుంటే, సో ఈవెన్ లాస్ట్ couple of weeks I was in Switzerland, I was in Zurich, I was also in Milan, right? So I was staying in a 5-star hotel, but even నేను అక్కడ ఉన్న వాళ్ళ స్టాఫ్తో, హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ వేరే వాళ్ళతో మాట్లాడాలంటే కూడా నాకు చాలా ఇబ్బంది అయింది చెప్పాలంటే. బికాస్ వాళ్ళకి 50% ఇంగ్లీష్ వర్క్ అర్థమవుతుంది. అది ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ 5-star hotel, and especially when we talk about other people on the streets or other kind of people చూసుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. సో అదంతా యూరోప్ స్టోరీ. బట్ కటింగ్ షార్ట్, మనం ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా, సో ఆస్ట్రేలియాలో కనుక ఇంగ్లీషు కరెక్ట్గా మాట్లాడగలిగి, ఎదుటి వ్యక్తి చెప్పేది మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఐ థింక్ వాళ్ళ లైఫ్ చాలా సుకూన్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, లవ్లీగా ఉంటుంది. ఓకే. సో అక్కడ అన్నిటి పరంగా అంటే సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా అండ్ అలానే వాళ్ళ ఫుడ్ పరంగా ఇవి అన్ని ఎలా ఉండబోతున్నాయండి? అక్కడ ఎలా ఉంటాయి ఆస్ట్రేలియాలో? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ చెప్పాలంటే అండి, ఐ థింక్ ఆస్ట్రేలియా ఇస్ వన్ ఆఫ్ డెఫినెట్లీ బెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్, రైట్? అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ కూడా చూడాలంటే అఫ్ కోర్స్ ఇన్ ఎ ప్లేస్ లైక్ సిడ్నీ, Melbourne, Brisbane, or even if we talk about Gold Coast, even place like Perth,
ఇవన్నీ ప్లేసెస్లో కూడా మన ఇండియన్ కమ్యూనిటీస్ బాగా పెరిగిపోయినాయి. ఓకే. ఇండియన్ ఈటరీస్, ఇండియన్ రెస్టారెంట్స్ చాలా చాలా పెరిగిపోయినాయి. ఆ ఫుడ్ విషయంలో అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. అబ్సల్యూట్లీ. మన ఇండియన్స్ దట్ సౌత్ ఇండియన్స్ మెయిన్ ఏంటంటే కాస్త జిహ్వ చాపల్యం ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం తప్పించుకోలేం, కానీ అక్కడ సాటిస్ఫై అవ్వచ్చు అనమాట. అబ్సల్యూట్లీ అండి. దేర్ ఆర్ మల్టిపుల్ ఈటరీస్, మల్టిపుల్ ప్లేసెస్ వేర్ వీ కెన్ గెట్ ఆల్ ది ఇండియన్ గ్రాసరీస్. ఓకే. సో మన ఇండియన్ స్టూడెంట్స్ కి పెద్దగా చెప్పక్కర్లేదండి. సో ఇటువంటి విషయాలు బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు. ఎక్కడైతే కరెక్ట్ గా దొరుకుతాయో, ఎక్కడైతే బాగుంటాయో, ఎక్కడైతే కొద్దిగా ఎకనామికల్ గా ఉంటాయో, ఐ థింక్ దే యూజువలీ బి ద ఫస్ట్ ప్లేస్. ఓకే. సో సరౌండింగ్స్ అన్నిటి గురించి మనం కవర్ చేసాము. అసలు మెయిన్ ఆస్ట్రేలియాలో ఏ యూనివర్సిటీస్ నుంచి అంటే స్టూడెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందా అండి? లైక్ వాళ్ళ పర్సంటేజ్ బట్టి, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి ఆ యూనివర్సిటీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం, లేదంటే యూనివర్సిటీ వాళ్ళు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం లాంటిది ఏదైనా ఉంటుందంటారా? ఎస్ అండి, ఇందాక అదే మనం మాట్లాడుతున్నాం. విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ టాపిక్ అగైన్. సో ఒకటి వచ్చి కెరియర్ గోల్, రెండోది వచ్చి వాళ్ళ ఎకానమికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, రైట్. థర్డ్ వచ్చేసి వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేసిస్ మీద సో మా కంపెనీ గ్లోబల్ ట్రీ. సో మా కంపెనీ గ్లోబల్ ట్రీలో ఒక కౌన్సిలర్ అవ్వాలంటే కూడా వాళ్ళకు చాలా టెస్ట్లు ఉంటాయండి. ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది, మల్టిపుల్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్ లో ఇఫ్ ఇన్ కేస్ అన్లెస్ అంటిల్ దే గెట్ 85 out of 100, సో వీ యూజువలీ దే డోంట్ ప్రమోట్ దెమ్ యాజ్ ఎ కౌన్సిలర్. అండ్ వాళ్ళని ఒక విద్యార్థి కావచ్చు పేరెంట్స్ తో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వను. సో ఆ రకంగా మా కంపెనీ గ్లోబల్ ట్రీలో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా స్ట్రింజెంట్ గా పాటిస్తాం మేము. సో విద్యార్థికి వాళ్ళకి కావాల్సిన కెరియర్ గోల్ బట్టి, ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బట్టి మేమంతా టోటల్ గైడ్ చేస్తాం. సో వాట్ గ్లోబల్ ట్రీ డస్ బేసికలీ ఇస్ వీ డూ అ కెరియర్ మ్యాపింగ్. అంటే ఒక స్టూడెంట్ బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బీటెక్, నార్మల్గా స్టూడెంట్తో మాట్లాడుతున్నప్పుడు నీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ ఆర్ బీటెక్, బీ అంటారు. సో బీ విచ్ బ్రాంచ్? సో ఆల్మోస్ట్ ఒక 30 or 40 or 50 స్పెషలైజేషన్స్ ఉంటాయి ఇంజనీరింగ్లో. సో అది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చదువుకున్న ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ బట్టి, లేదంటే హెల్త్లో చూసుకుంటే ఫార్మసీ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్లో. ఆర్ ఆస్ట్రేలియా వి ఆల్ నో వన్ ఆఫ్ ద ఇన్ డిమాండ్ ప్రోగ్రామ్స్ ఇస్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం. యా. సో అట్లా బీబీఏ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వీ డూ సంథింగ్ కాల్డ్ అ కోర్స్ మ్యాపింగ్. అండ్ మేము ఈ గ్లోబల్ ట్రీలో ఈ కోర్స్ మ్యాపింగ్ ఎలా చేస్తామంటే అండి, దే సంథింగ్ కాల్డ్ సాల్, స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్. సో సాల్ 2026 ఈ లిస్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఈ లిస్ట్ లో ఉండేది ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ ఆక్యుపేషన్స్ విచ్ ఆర్ ఇన్ డిమాండ్ ఇన్ ఆస్ట్రేలియా. యా. అంటే స్టూడెంట్ అనుకోవచ్చు, నాకు ఒక కంప్యూటర్ సైన్స్ కావాలి, నాకు ఒక మెకానికల్ కావాలి, నాకు ఎలక్ట్రికల్ కావాలి, నాకు ఒక ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కావాలి, నాకు ఒక డిజైన్ కావాలి అన్నట్టు జనరల్గా అనుకోవచ్చు. బట్ స్టూడెంట్ కావాల్సింది ఏంటి? ఆ కోర్సు పూర్తయినాక ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎంప్లాయ్మెంట్. హీ వాంట్స్ అ గుడ్ జాబ్ ఇన్ అ గుడ్ కంపెనీ. ఇట్ కుడ్ బి అ Fortune 500 కంపెనీ, ఇట్ కుడ్ బి అ Fortune 100 కంపెనీ ఆర్ MNC. మంచి కంపెనీలో ఒక మంచి డెసిగ్నేషన్, ఒక మంచి జాబ్ అండ్ మంచి అనేది ఇదంతా దేని బట్టి ఉంటుంది? డిపెండ్స్ మేజర్లీ ఆన్ ద గుడ్ ప్యాకేజ్. సో ఈ సాల్ 2026 లిస్ట్ బట్టి మా కంపెనీ కౌన్సిలర్స్, మేనేజర్స్, కంట్రీ హెడ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విద్యార్థులకి దాన్ని బట్టి గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రోగ్రామ్స్ ఇన్ డిమాండ్ ఇన్ ఆస్ట్రేలియా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆల్ ఓవర్ ద వరల్డ్ అబ్సల్యూట్లీ డిమాండ్ అని చెప్పాలి AI. మీరు చాలా కరెక్ట్ గా అన్నట్టు ఇట్స్ ఎంటైర్ వరల్డ్, ఇట్స్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఆస్ట్రేలియా అలోన్. ఎంటైర్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ వెరీ మచ్ ఇన్ డిమాండ్. దెన్ మెషిన్ లెర్నింగ్, దెన్ సంథింగ్ కాల్డ్ data science, and data analytics, business analytics. So ఇటువంటి programs. And computer science లో we have some programs like cyber security, క్లౌడ్ కంప్యూటింగ్, చాలా ఉన్నాయి ఇలా చూసుకుంటూ పోతే. సో ఇవన్నిటికీ కూడా అక్కడ ద బెస్ట్. సో మేమేం చేస్తామంటే అంటే విద్యార్థులతో వీ హ్యావ్ అ డీటెయిల్ డిస్కషన్. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 types of students can go. One, a student with a computer science background. Right? Let's assume మనకి స్టూడెంట్ వచ్చారు, నాకు AI చేయాలి, ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది, ఆ కోర్స్ పూర్తవగానే నాకు మంచి ప్యాకేజ్. ఎంత ప్యాకేజ్ అంటే స్టార్టింగ్ సాలరీ స్టార్ట్స్ ఇన్ ఆస్ట్రేలియా ఫ్రమ్ $60,000. $60,000, $80,000, $1 lakh. సో యూజువల్ గా మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి, ఎస్పెషలీ ఫార్మసీ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, జనరల్ మెడిసిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ ప్యాకేజెస్ అరౌండ్ $1 lakh.
బట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి మంచి యూనివర్సిటీలో వెళ్ళి అక్కడ బాగా చదువుకొని ఒక ఇంటర్న్షిప్ టేకప్ చేసుకొని ఆ ఇంటర్న్షిప్ ఒక మంచి కంపెనీలో చేసుకొని ఆ ఇంటర్న్షిప్ స్టూడెంట్ కరెక్ట్గా తెలిసి అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకొని కరెక్ట్గా చెప్పుకోగలిగితే ఐ థింక్ వీ హ్యావ్ ఫ్యూ స్టూడెంట్స్ హూ హ్యావ్ గాట్ ద స్టార్టింగ్ ప్యాకేజ్ $1,10,000 అండి. నైస్. సో ఆ రకంగా ఏఐ విషయంకి వచ్చేప్పటికి సో విత్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈవెన్ వితౌట్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్, సో వితౌట్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా మేము గైడ్ చేస్తాం. ఓకే. అట్లా. సో మా కంపెనీ ఏంటంటే గ్లోబలిటీ వి గో ఇన్ డెప్త్. అసలు యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, అసలు ఆస్ట్రేలియాలో యూనివర్సిటీస్ గురించి చెప్పాలి అంటే ఎస్పెషలీ QS 2026 ర్యాంకింగ్స్ మనం చూస్తే ఇట్స్ అ లవ్లీ గ్రేట్ న్యూస్ అండి. టాప్ 100 యూనివర్సిటీస్ లో చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా టాప్ 100 చూసుకుంటే 8 ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. First is University of Melbourne with 19 ranking, University of New South Wales with 20 ranking, University of Sydney with 22 ranking, wow. Australian National University with 36 ranking. So చాలా టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ టాప్ 50లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 ఉన్నాయండి. ఓకే, అట్లా. గ్రేట్. సో అది మన అంటే ఒక స్టూడెంట్ చాయిస్ ఉంటుందా అంటారా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడంలో? యా, మీరు ఇందాక అడిగిన పాయింట్కి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఆర్ ఫ్లెక్సిబుల్. సో మన దగ్గర ఇక్కడ చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రాలో విద్యార్థులు మేజర్గా వెళ్ళేది మాస్టర్స్ ప్రోగ్రామ్ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎస్పెషలీ ఫర్ ద మాస్టర్స్ ప్రోగ్రామ్. అంటే 90% వెళ్తారండి మాస్టర్స్ కి, ఒక 5%, 10% 15%. సో మెల్లమెల్లగా పెరుగుతున్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు బ్యాచిలర్స్ టేకప్ చేసేది కూడా బాగా పెరుగుతున్నారు. మన హైదరాబాద్ లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చూస్తే 100+ ఉన్నాయండి. 100+ ఇంటర్నేషనల్ స్కూల్స్ జస్ట్ మన ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. సో ఆ రకంగా పెరుగుతుంది. బట్ స్టిల్ ద పర్సెంటేజ్ ఇస్ అరౌండ్ 10% ఫర్ ద బ్యాచిలర్స్. బట్ ఈ 90% విద్యార్థులందరూ కూడా వెళ్ళేది మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ అనుకున్నాము, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్ కావచ్చు, మొనాష్ కావచ్చు, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ యూనివర్సిటీస్ కూడా రిక్వైర్మెంట్ యూజువల్ గా 60% కానీ 65 కానీ ఉంటుందండి. యా. సో అంటే ఒక 60% అంటే ఒక ఫస్ట్ క్లాస్ విద్యార్థి మన ఇండియాలో, మన ఇక్కడ హైదరాబాద్ లో, ఆ విద్యార్థులందరూ కూడా ఇటువంటి టాప్ యూనివర్సిటీస్ కి ప్రయత్నించవచ్చు. అంటే వాళ్ళకి అడ్మిషన్ వచ్చే స్కోప్ చాలా హై ఉన్నాయి. ఫ్యూ రిక్వైర్మెంట్స్ అండి ఈ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ కి చూసుకుంటే. ఒకటి వచ్చేసి అకాడమిక్ పర్సంటేజ్. కొన్ని యూనివర్సిటీస్ కి 60 ఉంటుంది, కొన్ని వాటికి 65 ఉంటుంది, కొన్ని వాటికి 55 కూడా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్. సో ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే IELTS ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. అది టోఫల్ లాగా. టోఫల్ అంటే అందరికి ఎక్కువ ఐడియా ఉంటుంది. సో ఈ IELTS అనేది ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. పీజీకి వెళ్ళే స్టూడెంట్స్ కావాల్సింది ఏంటి అంటే IELTS 6 or 6.5. ఓకే. సో ఆ విషయానికి వచ్చేసరికి గ్లోబల్ ట్రీ ఏ విధంగా స్టూడెంట్ ని హెల్ప్ చేస్తుంది అంటారు ఇలాంటి ఎగ్జామ్స్? సో మా కంపెనీ గ్లోబల్ ట్రీకి 3 verticals ఉన్నాయండి. ఫస్ట్ ఈజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. ఇందాక మీరు అన్నట్టు ఒక 20+ డెస్టినేషన్స్ కి వి గైడ్ స్టూడెంట్స్. ఇట్ కుడ్ బి US, UK, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్, దుబాయ్. ఎస్పెషల్ చెప్పాలంటే సింగపూర్, దుబాయ్, ఎస్పెషలీ ఫర్ దుబాయ్ చాలా డిమాండ్ పెరుగుతుంది ఈ మధ్య. విద్యార్థులు వెళ్ళి ప్రిఫర్ చేసే కంట్రీ దుబాయ్ కి. ఏ కోర్సెస్ మీద అంటారు దుబాయ్ కి వెళ్ళేది? సో దుబాయ్ కూడా యూజువల్ గా బిజినెస్ కావచ్చు, టూరిజం కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దుబాయ్ కన్స్ట్రక్షన్, సివిల్, మెకానికల్, ఇండస్ట్రియల్. సో దుబాయ్ అన్ని ఫీల్డ్స్ లో చాలా ముందు ఉంది. దుబాయ్ అనండి, లేదంటే UAE అనండి. ఇప్పుడు మనందరికి తెలుసు సౌదీ అరేబియాలో దే సంథింగ్ కాల్డ్ నియోమ్ వ్యాలీ. నియోమ్ వ్యాలీ. సో ఇట్స్ అ వెరీ హ్యూజ్ టౌన్షిప్ దట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సౌదీ అరేబియా. ఇట్ ఈస్ కాల్డ్ నియోమ్ వ్యాలీ. సో దీనిలో స్టీల్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నారో, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎంతైతే స్టీల్ కన్జ్యూమ్ చేస్తున్నారో ఒక్క నియోమ్ వ్యాలీలో అంతకంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. అది ఎంత హ్యూజ్ అయి ఉంటుందో అర్థమవుతుంది ఇందులోనే. అబ్సల్యూట్లీ అండి. సో UAE, ఎంటైర్ UAE ఇస్ సో అడ్వాన్స్డ్. సో చాలా హ్యూజ్ అనమాట. సో దుబాయ్ కూడా వన్ ఆఫ్ ద వెరీ మచ్ ఇన్ డిమాండ్ కంట్రీస్. అట్లా దుబాయ్ కావచ్చు. అండ్ వన్ ఆఫ్ ద అదర్ వెరీ పాపులర్ ఇంక్రీజింగ్ డిమాండ్ కంట్రీ చూసుకుంటే జర్మనీ చాలా చాలా డిమాండ్ ఉందండి. సో జర్మనీ కావచ్చు, లేదంటే స్వీడన్, ఫ్రాన్స్, ఇటలీ, డెన్మార్క్. సో ఫస్ట్ వర్టికల్ ఇస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. ఈ 20+ కంట్రీస్ కి ఫర్ హైయర్ స్టడీస్ మేము ప్రాసెస్ చేస్తాము. సెకండ్ వర్టికల్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇమిగ్రేషన్. సో ఈ ఇమిగ్రేషన్ వర్టికల్ లో మేము ఏం చేస్తామంటే అండి సంథింగ్ కాల్డ్ PR, పర్మనెంట్ రెసిడెన్స్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ కాల్డ్ గ్రీన్ కార్డ్. కొన్ని దేశాల్లో గ్రీన్ కార్డ్ అంటారు, కొన్ని కంట్రీస్ లో PR అంటారు. సో ఈ PR కానీ గ్రీన్ కార్డ్ కానీ ఇండియా నుంచే డైరెక్ట్ గా వచ్చేస్తండి. చాలా కొద్ది మందికి ఈ విషయం ఈ రోజు కూడా తెలుసు. సో వీ హావ్ బీన్ ప్రమోటింగ్ ఇమిగ్రేషన్ ఫ్రమ్ లాస్ట్ 19 years. సో అప్పటికి ఇప్పటికి కూడా చూస్తే ఈ కాన్సెప్ట్ ఎవరికైతే చెప్తానో వాళ్ళు ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ అ గ్రీన్ కార్డ్ సిట్టింగ్ ఇన్ ఇండియా అని అడుగుతారు.
యా సో ఐ టెల్ దెమ్ మీకే కాదు మీ ఎంటైర్ ఫ్యామిలీకి అంటే వాళ్ళ స్పౌస్ కావచ్చు వాళ్ళ చిల్డ్రన్ బిలో 18 years యూజువల్ గా ఓకే ఎంటైర్ ఫ్యామిలీకి ఈ పిఆర్ గానీ గ్రీన్ కార్డ్ గానీ డైరెక్ట్ గా తెప్పించేస్తామండి ఓకే అండర్ స్కిల్ బేస్డ్ రూట్ అండ్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ హియర్ ఫర్ దిస్ పిఆర్ గ్రీన్ కార్డ్ ఇస్ వెరీ వెరీ లో అరౌండ్ ఐ థింక్ 3 to 5 lakhs ఒక టైం అయితే పడుతుంది పిఆర్ కదా ఒక విజిట్ వీసా టూరిస్ట్ వీసా దానికే టైం పడుతుంది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్ ఇది పిఆర్ కాబట్టి అప్రాక్సిమేట్ గా ఒక 6 months to 1 year పడుతుందండి ఓకే యా సో దట్ ఈస్ అవర్ సెకండ్ వర్టికల్ సో వీ బేసికలీ డూ ఫర్ దిస్ పిఆర్ ఫర్ ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ డెన్మార్క్ హాంకాంగ్ సో వన్స్ పిఆర్ వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కావాలంటే జాబ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండియాకి రావచ్చు మళ్ళీ వెళ్ళొచ్చు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అయితే. చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి ఆ, చాలా కొద్ది మందికి తెలుసు మ్, పిఆర్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నేను అంటే పిఆర్ కి వచ్చే వాళ్ళని క్లయింట్స్ అంటాం ఓకే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వాళ్ళని స్టూడెంట్స్ అంటాము మ్, సో మా పిఆర్ క్లయింట్స్ కూడా చెప్తా బాబు నువ్వు ఏదో రకంగా IELTS 7 in all the 4 bands తెచ్చుకో రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ లిజనింగ్ నీకు నీ ఫ్యామిలీకి పిఆర్ వచ్చేస్తుంది ఆర్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది ఒక్కసారి నీకు పిఆర్ వచ్చేస్తే యు ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్ మ్, యూఆర్ టోటలీ సెటిల్ ఇన్ లైఫ్ ఎందుకంటే దే సంథింగ్ కాల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఓకే unemployment allowance ranges from $800 to $1,000 per month per head. That's minimum అండి. This could go up to $2,000 also per month per head. ఓకే సో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అంటే పిఆర్ ఒకసారి వచ్చిన తర్వాత ఓకే వాళ్ళకి జాబ్ ఏం లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కావచ్చు హెల్త్ కావచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి హ్యూజ్ బెనిఫిట్స్ దే వాంట్ టు టేకప్ సమ్ మాస్టర్స్ ఇది మనం జస్ట్ ఆస్ట్రేలియా గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం నాట్ ఎవ్రీ కంట్రీ. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా కంట్రీస్ లైక్ కెనడా ఓ కంట్రీస్ లైక్ న్యూజిలాండ్ ఇవన్నీ బాగా అడ్వాన్స్ నేషన్స్ అండి డెవలప్ నేషన్స్ ఓ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే వాళ్ళ పిఆర్ కావచ్చు వాళ్ళ సిటిజన్స్ కావచ్చు సో దే ట్రీట్ లైక్ దేర్ బేబీస్ దే ట్రీట్ లైక్ దేర్ చిల్డ్రన్ వావ్ అంటే వాళ్ళ పిఆర్ హోల్డర్స్ కావచ్చు వాళ్ళ సిటిజన్స్ కావచ్చు ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రొటెక్టివ్ గా చాలా కేరింగ్ గా కన్సర్న్ గా ఉంటారు. బా ఈ మాట వింటే ఎంత బిందాస్ గా అనిపిస్తుందో ఒక్కసారి మనం చదువుకోవడానికి వెళ్తే చాలు ఇంకా అన్ని రకాలుగా సెటిల్ అయిపోయినట్టే లైఫ్ లో ఇంకా. అబ్సల్యూట్లీ సూపర్ అండి. సో అక్కడికి వెళ్ళడానికి కొన్ని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు అంటే మీరు అన్నట్టుగా ఇందాక ఫైనాన్షియల్ గా Yeah. సో ఏ విధంగా అంటే కొలాటరల్ లోన్స్ లాంటివి ఏమన్నా ఉంటాయేమో అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటండి వాళ్ళు ఏ విధంగా ఈ కోరిక ఏదైతే ఉందో అబ్రాడ్ లో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలన్నది వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? సో ఇప్పుడు మనందరికి తెలిసిందే ఇండియా ఇస్ వన్ అమాంగ్ ద టాప్ 4 nations in the world because of our constantly increasing GDP. So mana Indian economy currently is very strong. అవును. Second point is one of the strongest growing economies. US చూసుకున్నా చైనా చూసుకున్నా లేకపోతే జపాన్ చూసుకున్నా ఇంత స్ట్రాంగ్ ఎకానమీ అంటే ఇంత రైజింగ్ ఎకానమీ మిగతా కంట్రీస్ లో లేదు. సో ఓవరాల్ గా మన ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఉండటం వలన ఇదివరకు బ్యాంక్స్ కానీ NBFCs కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లోన్స్ వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ అప్ టు 20 ఇచ్చేవాళ్ళండి అప్ టు 20 lakhs ఇదివరకు. సో ఇప్పుడు దట్ హెస్ బీన్ ఇంక్రీజ్ టు 60 lakhs ఈవెన్ 1 crore ఆర్ ఈవెన్ 1.5 crores వరకు కూడా ఓకే ఒక కొలాటరల్ సెక్యూరిటీ ఏం లేకుండా ఎంటైర్ అమౌంట్ అంటే వాళ్ళ ట్యూషన్ ఫీ కావచ్చు లివింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు ట్రావెల్ కావచ్చు ఇంకా మిస్లేనియస్ ల్యాప్టాప్ అనండి ఇంకా అదర్ ఎక్సెట్రా ఆ టోటల్ అమౌంట్ అంతా కూడా ఈ బ్యాంక్స్ NBFCs ప్రొవైడ్ చేస్తున్నాయండి. ఓకే అంత హ్యూజ్ అమౌంట్. అబ్సల్యూట్లీ అండ్ దాంతో పాటు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కంపారిటివ్లీ తక్కువ. పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్స్ లో కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది ప్రైవేట్ బ్యాంక్స్ లో కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది. ఓకే సో మరి అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళకి EMI పే చేసే టైం ఏదైతే ఉందండి ఎగ్జాక్ట్లీ అడుగుదాం అనుకున్నాను. వాళ్ళ కోర్స్ కంప్లీషన్ తర్వాత 1 year అడిషనల్ టైం ఇస్తున్నారు. అంటే మాస్టర్స్ యూజువల్ గా ఆస్ట్రేలియా ఒక 2 years ఉంటుందండి 2 years ఉంటుంది అండ్ అప్రాక్సిమేట్ కాస్ట్ అలా చూసుకుంటే ఒక 40 lakhs ఉంటుంది 40 to 60 lakhs ఫర్ ద ఎంటైర్ 2 years మాస్టర్స్. ఓకే యా సో దీనిలో చూసుకుంటే ఏంటంటే వాళ్ళ 2 years మాస్టర్స్ పూర్తయినాక అడిషనల్ 1 year టైం ఇస్తారు. దాని తర్వాత వాళ్ళ ఎగ్జాక్ట్ యాక్చువల్ EMI స్టార్ట్ అవుతుంది. ఓకే కూల్ రిలాక్స్ గా ఉండొచ్చు 1 year వరకు ఈ లోపల ఒక మంచి జాబ్ కొట్టి సో దాని తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. అబ్సల్యూట్లీ అండి. అండ్ ఇంకా దీనిలో చాలా హిడెన్ సీక్రెట్స్ హిడెన్ ట్రూ ఫ్యాక్ట్స్ స్టూడెంట్స్ కి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఆస్ట్రేలియాలో 1 year స్టడీస్ లో ఓన్లీ 7 to 8 months ఉంటుందండి స్టడీస్. ఓకే సో 4 to 5 months ఆర్ బ్రేక్ ఆర్ సెమిస్టర్ బ్రేక్స్ ఆర్ వెకేషన్స్.
And during studies, they can work for 48 hours. Okay, 48 during hours for studies fortnights. lone. Absolutely అండి. Oh, Absolutely. okay. So that is a great thing. Uh-huh. ఈ విద్యార్థులందరూ కూడా ఒక గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వైల్ దే స్టడింగ్ అబ్రాడ్ రైట్ ఫ్రమ్ డే 1 అంటే యూనివర్సిటీలో ఎన్రోల్ అవ్వాలి, ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీకి వెళ్ళి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పూర్తయినాక రైట్ ఫ్రమ్ డే 1 వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ లీగల్ గా చేసుకోవచ్చు. ఓకే. అట్లా ఆస్ట్రేలియా విషయంకి వస్తే మనం 48 అవర్స్ పర్ ఫోర్ట్ నైట్ డ్యూరింగ్ స్టడీస్ చేసుకోవచ్చు. ఓకే. సో అట్లా చూసుకుంటే 96 అవర్స్ పర్ మంత్. ఒక 1 month లో 96 అవర్స్ ఒక విద్యార్థి పార్ట్ టైం జాబ్స్ లీగల్ గా చేసుకోవచ్చు. ఓకే. అది డ్యూరింగ్ మీకు ఇందాక చెప్పాక ఒక 7 to 8 months ఉంటుంది స్టడీస్. సో రెస్ట్ ఆఫ్ ద 4 to 5 months ఆర్ ఫుల్ టైమ్ వెకేషన్స్. ఓకే. And during these vacations, there's no restriction on the number of hours a student can do a part-time job. అంటే vacations లో full time చేసుకోవచ్చు. యూజువల్ గా full time అంటే 40 hours per week, 160 hours per month అంటారు. ఓకే. బట్ దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. అంటే మన ఇప్పుడు విద్యార్థులు పేరెంట్స్ మీద కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లోన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు, నా ఫీజు నేను కట్టుకోవాలి అనుకుంటే విద్యార్థులందరికీ ఒకటే అడ్వైస్ ఇస్తున్నా, మీరు చదువు టైంలో పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ చేసుకోవద్దు. ఓకే. మీ వీలు, మీ అవకాశం, మీ రిక్వైర్మెంట్ బట్టి కొంతవరకే చేసుకోండి. అండ్ మీరు వెళ్తుంది ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, ఎనీ కంట్రీ, మీరు వెళ్ళేది జాబ్స్ చేస్తాం కాదు. ఈ క్లారిటీ ఫస్ట్ పెట్టుకోండి. మీరు వెళ్ళేది అక్కడ చదువు కోసం. సో మీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి సెమిస్టర్ లో ఒక 3 to 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ మీద పూర్తి గ్రిప్, పూర్తి కమాండ్ తెచ్చుకోండి. ఓకే. దాని తర్వాత మీ మాస్టర్స్ పూర్తయినాక ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ గ్రిప్ ఆన్ యువర్ సబ్జెక్ట్, యూ కెన్ డిక్టేట్, యూ కెన్ డిమాండ్, యూ వాంట్ 80K, యూ వాంట్ 100K, యూ వాంట్ 120K. అండ్ ఈ టాప్ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి నవడేస్. మనకి టీ హబ్ తెలుసు, టీ హబ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్క్యుబేషన్ సెంటర్. లక్కీలీ మన తెలంగాణలో ఉంది, మన హైదరాబాద్ లోనే వచ్చింది. సో అట్లానే ఆస్ట్రేలియాలో ఎన్నో ఇన్క్యుబేషన్ సెంటర్స్ మీ యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఉంటాయి. సో స్టూడెంట్స్ హ్యావ్ సమ్ బ్రైట్ ఐడియా, నైస్ ఐడియా, ఇన్నోవేటివ్ ఐడియా. జస్ట్ ఐడియా వరకు పెట్టుకుంటే కుదరదు. దాన్ని కొంచెం మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక బిజినెస్ ప్లాన్ లో కూడా మనం తీసుకెళ్ళి దాని తర్వాత అది ప్రాపర్ గా చేసుకోగలిగితే, వర్కౌట్ చేసుకోగలిగితే ఎంటైర్ ఫండింగ్ కూడా వస్తుందండి. సూపర్. చాలా వేస్ ఉన్నాయండి. వన్స్ మనం చదువుకుంటూనే దాంతో పాటు కూడా మనం సంపాదించుకోవచ్చు, బర్డెన్ గా పేరెంట్స్ కి ఇవ్వకుండా కూడా. సో దాంతో పాటు అండ్ మంచి జాబ్ కూడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఇవన్నీ కూడా అక్కడ ఎలా ఉంటుందండి అసలు? ఆస్ట్రేలియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద PSW. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ స్టూడెంట్స్ ఏంటంటే అండి, PSW అంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా. అంటే వాళ్ళు చదివే బ్యాచిలర్స్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, ఆ బ్యాచిలర్స్ మాస్టర్స్ పూర్తయినాక వాళ్ళకి వచ్చే PSW వీసా ఉంటుంది. ఓకే. సో ఆస్ట్రేలియాకి చెప్పాలంటే ఆల్మోస్ట్ 4 years వరకు వస్తుంది చదువు పూర్తయినాక. ఓకే. సో అదే సిడ్నీ, మెల్బర్న్, బ్రిస్బెన్ అయితే 3 years వస్తుంది. అదే రీజనల్ ఏరియాస్ ఉంటాయి, వొలాంగాంగ్ అనండి, తోంబా అనండి, టౌన్స్విల్, పర్త్, ఈవెన్ అడిలైడ్. అడిలైడ్ కూడా ఇవన్నీ పెద్ద సిటీసే, బట్ రీజనల్ కింద ఉన్నాయి. సో ఇటువంటి సిటీస్ లో విద్యార్థి చదువు పూర్తి చేసుకున్నాక మాస్టర్స్ 2 years పూర్తయినాక 4 years వాళ్ళకి PSW అని వస్తుందండి. ఈ 4 years పాటు ఇట్స్ లైక్ ఓపెన్ వర్క్ పర్మిట్. They can do any kind of job, they can do any kind of business, they can do whatever. Okay. Without any restriction. అట్లా అనమాట. సో విద్యార్థులందరూ కూడా ఏంటంటే చదువుకునేప్పుడు, చదువు టైంలో మీరు పూర్తిగా మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఓకే. ప్రతి యూనివర్సిటీస్కి కెరియర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెల్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, మీకు ఫ్యాకల్టీస్ ఉంటారు, మీ HODs ఉంటారు. సో వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. అండ్ దాంతోపాటు ప్రతి యూనివర్సిటీకి ఒక క్లబ్స్, మల్టిపుల్ క్లబ్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద యూనివర్సిటీ. 20 clubs, 40 clubs, 60 clubs. సో దీనిలో మీకు ఇంట్రెస్టింగ్ అయిన క్లబ్స్ ఏంటి, మీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉంది, ఆ క్లబ్స్ మీరు ఐడెంటిఫై చేసుకొని 1, 2, 3 దానిలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. అట్లీస్ట్ ఈ 3-4 క్లబ్స్ లో ఒక క్లబ్ లో యూ ట్రై టు టేక్ అ ప్రొయాక్టివ్ రోల్, యూ ట్రై టు ప్లే సమ్ రోల్, స్పెండ్ సమ్ టైమ్. అట్లా మీ నెట్వర్కింగ్ పెరుగుతుంది, మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీ లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి, విచ్ విల్ మేక్ ద హోల్ డిఫరెన్స్. అవును. సో ఓవరాల్ గా స్టడీస్ కి ఎంత ఖర్చు అవుతుంది అంటారు? సో మాస్టర్స్కి వస్తే అండి అప్రాక్సిమేట్ ట్యూషన్ ఫీ చూసుకుంటే ఒక 40 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. సో అంటే 10 lakhs per semester, 4 semesters, 40 lakhs ఫర్ ద ఎంటైర్ 2 years మాస్టర్స్. 40 నుంచి 60, 80 అట్లా వెళ్తుందండి. అండ్ దీనిలో కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాయండి, చాలా మంది యూనివర్సిటీస్ కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి. స్కాలర్షిప్స్ రేంజెస్ ఫ్రమ్ 10%, 20%,
30% ఆఫ్ ద ఎంటైర్ కాస్ట్. ఓకే, దీనికి క్రైటీరియా ఏంటంటారు? స్కాలర్షిప్ తీసుకోవడానికి స్టూడెంట్ ఉండాల్సింది ఏంటి? స్కాలర్షిప్ మేజర్ గా చెప్పాలంటే వాళ్ళ అకాడమిక్స్ బట్టి ఉంటుందండి. ఓ 60% ఉంటే ఒక లెట్స్ అజ్యూమ్ 10%, 65 ఉంటే 20%, 70% ఉంటే 30% స్కాలర్షిప్. చదువు ఎప్పటికీ ఇంపార్టెంటే. అది మనం ఇండియాలో చదువుకున్నా ఫారెన్ లో చదువుకున్నా, సో చదువు ప్లేస్ ఎప్పుడు కూడా చదువుకే ఉంటది. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయలేం మనం. సో స్టూడెంట్స్ అందరికి నా అడ్వైజ్ ఒకటే, మీ ట్యూషన్ ఫీ కావచ్చు, మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆస్ట్రేలియాలో చూసుకోవాలంటే అప్రాక్సిమేట్ గా అరౌండ్ $600 to $800 అండి పర్ మంత్. సో దట్ ఈస్ ఆన్ ఎ బేసిస్ ఆఫ్ షేర్డ్ అకామిడేషన్, సెల్ఫ్ కుకింగ్ ఫుడ్, ఓకే and with a local transportation. ఓకే I'm not including any parties, No luxuries, any nothing, casinos, or అవన్నీ. any of those kind of things. ఓకే ఓకే. సో ఇక పేరెంట్స్ విషయానికి వస్తే, సో పిల్లలు ఎలా ఉన్నారు అని వాళ్ళు ట్రాక్ చేసే విధంగా గ్లోబల్ ట్రీ కన్సల్టెన్సీ ఏ విధంగా సదుపాయం ఇస్తుందంటారు? ఒక గుడ్ పార్ట్ ఏంటంటే అండి, లాస్ట్ 19 years నుంచి కూడా ఈ విద్యార్థులు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ టచ్ విత్ అస్. ఓకే. అండ్ గ్లోబల్ ట్రీలో మాకేంటంటే ఒక జీటీ అలుమ్నై అని ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో స్టూడెంట్స్కి ఎవరికైతే వీసా వస్తుందో సో వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో యాడ్ అవుతారు. ఓ ఆ రకంగా సేమ్ కౌన్సిలర్ ఎవరైతే ప్రాసెస్ చేస్తారో వాళ్ళు రెగ్యులర్ టచ్ లో ఉంటారు. కొత్త అప్డేట్స్ ఉన్నా, కొత్త డెవలప్మెంట్స్ ఉన్నా మేము వాళ్ళకి చెప్తాం, వాళ్ళు కూడా మాకు చెప్తుంటారు. ఓకే సో ఆ రకంగా పేరెంట్స్ ఇఫ్ దే వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ ఓకే ఇన్ మల్టిపుల్ వేస్. ఓకే. సో వన్స్ స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చి క్లారిటీ తీసుకున్న తర్వాత, పలానా యూనివర్సిటీ అని చెప్పి సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఈ వీసా ప్రాసెస్ కి ఎంత టైం పడుతుందంటారు? ఆస్ట్రేలియాకి వీసా ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుందండి. ఓకే. సో విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఆస్ట్రేలియాకి ప్లాన్ చేస్తున్నారో ఒక 6 months ఇంకా వీలైతే ఒక 1 year ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది, ఒక 1 year. ఎందుకంటే దేర్ ఆర్ టూ broad classification, two broad requirements that are needed for visa purpose. One is liquid funds. సో లిక్విడ్ ఫండ్స్ లో వాళ్ళ ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఇదంతా కవర్ అవుతుంది. దాని ప్రకారం మనం సఫిషియెంట్ లిక్విడ్ ఫండ్స్ చూపించాలి. ఓకే. లైక్ అంటే ఏదన్నా మనం ఒక డాక్యుమెంట్ లో చూపించాలి. లిక్విడ్ ఫండ్స్ అంటే లిక్విడ్ ఫండ్స్ క్యాష్ మన అకౌంట్ లో ఉన్నది మనం చూపించుకోవాలన్నమాట. అయితే అదే మల్టిపుల్ వేస్ అండి. ఒకటి వచ్చి ఎడ్యుకేషనల్ లోన్, రెండోది వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మినిమం ఒక 3 months or 6 months ఓల్డ్ కంపల్సరీ అవ్వాలి. లేటెస్ట్ గా పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఆస్ట్రేలియా కంపేర్ టు అదర్ కంట్రీస్, సో ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఇస్ స్ట్రిక్ట్. ఓకే. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆ క్లారిటీ తెచ్చుకోండి. మీరు లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఆఫ్ కోర్స్ వీ కెన్ స్టిల్ గైడ్ యూ హౌ ఎట్లా పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు అనే విధంగా అట్లా చేసుకోవచ్చు. అండ్ ఒక గుడ్ పార్ట్ ఏంటంటే అండి, మా కంపెనీ గ్లోబల్ ట్రీకి వీ గాట్ 100% వీసా సక్సెస్ రేట్ ఫర్ ఆస్ట్రేలియా టిల్ డేట్. ఓకే. అంటే రీసెంట్ గా ఒక 2 వీసాస్ అనేది రిఫ్యూజ్ అయినాయండి. సో విత్ దట్ అవర్ వీసా సక్సెస్ రేట్ ఇస్ 99.37. ఒక విషయంలో మాత్రం అప్లాస్ చేయక మానను నేను, ఎందుకంటే చాలా క్లారిటీగా, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఉన్నట్టు మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ చూసిన వ్యూయర్స్ అందరికీ కూడా ఒక అంచనాకి వచ్చి ఉంటారు గ్లోబల్ ట్రీ అంటే ఏంటి. ఇంత జెన్యూన్ గా, ఇంత ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు ఉన్నారు, 19 years గా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు అంటే రీజన్ ఏంటో అర్థమవుతుంది. కాబట్టి సో మాక్సిమం అన్ని కూడా కవర్ చేసాము. ఇంకా మనం కవర్ చేయాల్సినవి అంతే అండి. మీరు ఇందాక అడిగినట్టు సో లిక్విడ్ ఫండ్స్ ఒకటి చూపించుకోవాలి. సో అది ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, మేజర్ గా ఇటువంటివి ఉంటాయండి. సో సఫిషియెంట్ లిక్విడ్ ఫండ్స్ చూపించాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ యాన్యువల్ ఇన్కమ్. సో ఈ యాన్యువల్ ఇన్కమ్ కూడా మ్యాండేటరీగా చూపించాలి. అంటే ఎస్పెషలీ ఫాదర్ మదర్ ఇద్దరి యాన్యువల్ ఇన్కమ్ యాజ్ పర్ ది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. వాళ్ళు కౌంట్ చేసేది ITRs, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఏదైతే ఫైల్ చేస్తామో, ఏదైతే చూపిస్తామో అదే కౌంట్ చేస్తారు. సో ఎనీ హై కమిషన్ ఫర్ దట్ సేక్. సో యాజ్ పర్ ది ITRs ఫాదర్ మదర్ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ బి మినిమమ్ ఆఫ్ 8 to 10 lakhs. Total annual income needed is around 12 to 15 lakhs. But minimum father, mother, brother, sisters ki at least ఒక 8 to 10 lakhs వరకు అయితే కంపల్సరీగా కావాలి. Total 12 to 15 remaining amount we can show them as a sponsors from their own blood relatives. అట్లా అన్నమాట. ఓకే. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా అయితే ఉండాలి ఆస్ట్రేలియాకి అయితే గనక. అబ్సల్యూట్లీ అండి. ఈ రెండు కొంచెం ముందే ప్లాన్ చేసుకోవాలి. సో విద్యార్థులందరికీ అదే చెప్తాను. సో ఆస్ట్రేలియా యువర్ జర్నీ యూ నీడ్ టు ప్లాన్ అట్లీస్ట్ 1 year in advance. Because not just the university scholarships, lot of governments give lot of scholarships అండి. కొన్ని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి which covers 100% tuition fees, 100% living, travel, everything. Okay. But you need to apply at least 8 months in advance.
ఒక 10 months ముందు ఇన్ అడ్వాన్స్ అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ఒక ఎస్ఏ సబ్మిట్ చేయాలి. అట్లా కొన్ని డెస్టినేషన్ స్కాలర్షిప్స్ అని ఉన్నాయి. సో దీస్ స్కాలర్షిప్స్ ఆర్ మేజర్లీ టు ప్రమోట్ రీజనల్ ఏరియాస్. రీజనల్ ఏరియాస్ అంటే ఈ సిడ్నీ, మెల్బర్న్, బ్రిస్బెన్ కి కొద్దిగా దూరం ఉన్న ప్లేసెస్ అట్లా. సో ఈ డెస్టినేషన్ స్కాలర్షిప్స్ లో $15,000 పర్ యానం సపోర్ట్ చేస్తాయి అనమాట గవర్నమెంట్. నైస్. సో చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే అండి, సో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు మా కంపెనీ గ్లోబల్ ట్రీ ఎంత చార్జ్ చేస్తున్నారు? So we don't charge 1 lakh, we don't charge 50,000, we don't charge 10,000. What we basically charge is absolutely nothing. How? ఎలా అండి? Absolutely nothing అండి. మీకు ఇందాక చెప్పా కదా, మా కంపెనీ గ్లోబల్ ట్రీ is recognized by the High Commission, and we also work very closely with several universities. So విద్యార్థుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోం. విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ 100% ట్రాన్స్పరెన్సీ, జెన్యూన్ గా, కరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తూ, రైట్, ఇట్ కుడ్ బి అబౌట్ యూనివర్సిటీస్ అప్లైయింగ్ ఫర్ ఆఫర్స్, స్కాలర్షిప్స్. మీరు అన్నారు IELTS, ఈ IELTS ఫ్యాకల్టీస్, సీనియర్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ మన గ్లోబల్ ట్రీలోనే ఉంటారు. Okay. And what we basically provide at Global Tree is we provide a complimentary IELTS coaching. Oh. We provide 100% free of cost IELTS coaching. Oh, free of cost ఇది కూడా? Absolutely అండి. Okay. దానికి ఒక 8 నుంచి 10,000 ఛార్జ్ చేస్తారు. సో IELTS ట్రైనింగ్ కూడా మేము ఒక సీనియర్ ఫ్యాకల్టీతో అందరు విద్యార్థులకి ఫిజికల్ గానీ వర్చువల్ మోడ్ లో మేము ప్రొవైడ్ చేస్తాం. Okay. And దాంతో పాటు సిన్స్ అవర్ టీమ్ ఇస్ ట్రైన్డ్ బై ద హై కమిషన్స్ దెమ్సెల్ఫ్, సో ఇప్పుడు లేటెస్ట్ రూల్స్ ఏంటి, లేటెస్ట్ పాలసీస్ ఏంటి, ఇప్పుడు ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఢిల్లీలో కూర్చున్న ఒక వీసా ఆఫీసర్ ఏం చూస్తున్నారు, ఎలాంటి ఆస్పెక్ట్స్ చూసి మీకు వీసా అనేది ఇవ్వాలా వద్దా, అప్రూవ్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనే విషయాల్లో మాకు ఫ్రీక్వెంట్ గా ట్రైనింగ్స్ అవుతాయి. కాబట్టి అదే విధంగా మేము విద్యార్థులందరూ కూడా గైడెన్స్ ఇవ్వటం వలన మాకు ఇందాక చెప్పాక 99.37% ఈజ్ అవర్ కరెంట్ వీసా సక్సెస్ రేట్. ఓకే. సో అట్లానే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ విషయంలో సో వీఆర్ టైడ్ అప్ విత్ ఆల్మోస్ట్ 15+ బ్యాంక్స్ అండి. ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, NBFCs కావచ్చు. సో లోన్స్ విషయంలో హెల్ప్ చేస్తాము. ప్రీ డిపార్చర్ వాళ్ళకి ఒక ప్రీ డిపార్చర్ కిట్ ఇచ్చేస్తామండి. దానిలో సిమ్ కార్డ్ ఉంటుంది. సో దానిలో వాళ్ళకి ఒక అడాప్టర్ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ అడాప్టర్ అక్కడ పనిచేయదు. సో స్టార్టింగ్ లో విద్యార్థులు కానీ ఎవరైతే టూరిస్టులు కానీ ట్రావెల్ చేస్తే యూజువల్ గా అది మిస్ అయిపోతుంది. మనందరికి మొబైల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఛార్జ్. సో అడాప్టర్ కానీ వాళ్ళకి అక్కడ డిస్కౌంట్స్ ఉన్న మెంబర్షిప్స్ కానీ ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక కిట్ లో మేము పెట్టి సో ప్రీ డిపార్చర్ కిట్ అనేది ఇస్తాము. అండ్ దాంతో పాటు ఒక ప్రీ డిపార్చర్ సెషన్ కూడా ఇస్తామండి. వీ ప్రొవైడ్ టు ఆల్ ద స్టూడెంట్స్. సీ ఇట్స్ అబౌట్ కల్చర్, ఇట్స్ అబౌట్ ద లాంగ్వేజ్, ఇట్స్ అబౌట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అక్కడ ఏంటంటే పీపుల్ గ్రీట్, ఎవరైనా కనపడితే మనం నార్మల్గా పట్టించుకోకపోవచ్చు ఇండియాలో, బట్ అక్కడ సంబడి మనకి ఎవరైనా కనపడితే ఇట్లా ఒక స్మైల్, హాయ్ అంటాం, హలో అంటాం, అది గ్రీట్ చేస్తాం అనేది బేసిక్ అండి. ఇఫ్ సంబడి డజంట్ గ్రీట్, సో దే ఫీల్ దిస్ స్టూడెంట్ హీ ఆర్ షీ ఆర్ అవుట్ ఆఫ్ ద కల్చర్. దే డోంట్ టేక్ దట్ ఇన్ అ పాజిటివ్ వే. సో అట్లా ఇటువంటి ఆస్పెక్ట్స్ మీద ఒక ప్రాపర్ ప్రీ డిపార్చర్ సెషన్ ఫ్రమ్ ది ఆస్ట్రేలియన్ గై హూ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా ఫర్ అట్లీస్ట్ 5 years, 10+ years వాళ్ళతో ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్, టెంపరరీ అకామిడేషన్, పార్ట్ టైమ్ జాబ్ గైడెన్స్. టెంపరరీ అకామిడేషన్ అన్నారు కదా, సో హౌ లాంగ్ అండి, ఎంత వరకు ఇస్తారు మీరు? సో వి యూజువల్లీ ప్రొవైడ్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్ అండి. కపుల్ ఆఫ్ వీక్స్. యా, ఒక 2 weeks కి ఒక హెల్ప్ కూడా చేస్తాం వాళ్ళకి టెంపరరీ అకామిడేషన్ విషయంలో. అండ్ పార్ట్ టైమ్ జాబ్స్ అంటే వి డోంట్ గివ్ అష్యూరెన్స్, వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అష్యూరెన్స్, బట్ ఆస్ట్రేలియాకి వెళ్ళే విద్యార్థులందరూ కూడా పార్ట్ టైమ్ జాబ్స్ లో పూర్తి హెల్ప్ చేస్తామండి. ఎందుకంటే లాస్ట్ 19 years లో జస్ట్ టు ఆస్ట్రేలియా we have sent almost around 9,000+ స్టూడెంట్స్ జస్ట్ టు ఆస్ట్రేలియా. ఓవరాల్ గా అయితే ఒక 50,000+ స్టూడెంట్స్ అండి లాస్ట్ 19 years లో. సో మా విద్యార్థులతోనే, సో ఇప్పుడు ఎట్లయితే ఒక విద్యార్థి వెళ్తారో వాళ్ళకి ఏ రకంగా అయితే మేము హెల్ప్ చేస్తామో ఆ విద్యార్థి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయినాక సో దట్స్ హౌ దే ఆర్ ఇన్ టచ్ విత్ అస్. సో మా విద్యార్థులు ఒక నెట్వర్క్ తో ఈ స్టూడెంట్స్ కి టెంపరరీ అకామిడేషన్ కావచ్చు, ఎస్పెషలీ ద పార్ట్ టైమ్ జాబ్ గైడెన్స్ అనేది ఒక పూర్తిగా ప్రొవైడ్ చేస్తాం. సూపర్ అండి. అసలు ఏమేమి డౌట్స్ అయితే ఉన్నాయి అనుకుంటున్నారో ఒక జనరల్ ఆడియన్స్ కి, సో అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అనమాట. ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకోవడానికి ఒక మార్గదర్శకం అయితే వాళ్ళు మైండ్ లో వేసేసుకున్నారు, ఇంకా అది కార్యరూపం దాల్చడమే అనమాట. సో మీ దగ్గరికి రావడానికి మనకి దగ్గరలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి దీని గురించి? యా, సో గ్లోబల్ ట్రీ మా కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి బేగంపేట్ లో ఉందండి. సో దట్స్ అవర్ కార్పొరేట్ ఆఫీస్, దట్స్ వేర్ ఐ ఆల్సో సిట్. సో ఆల్ ద స్టూడెంట్స్, పేరెంట్స్ ఆర్ వెల్కమ్ టు దిస్ ప్లేస్, where we can personally take care of all the students.
in the best possible manner, and as I mentioned, with zero processing fee, including IELTS, admission కావచ్చు, scholarship కావచ్చు, visa కావచ్చు, pre-departure, post-landing, for anything everything. So we don't charge anything from the student. ఓ సూపర్, ఇది మాత్రం చాలా బాగుందండి. సో చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి వే చూపిస్తున్నారు గ్లోబల్ ట్రీ. సో 19 years గా ప్రతి ఒక్క స్టూడెంట్ ని కూడా సక్సెస్ఫుల్ గా తయారు చేసి వాళ్ళ ద్వారా కూడా ఇంకొకళ్ళు రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట. పాత స్టూడెంట్ రిఫరెన్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా గ్లోబల్ ట్రీకి వెళ్ళండి, మీ డ్రీమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి. Absolutely. And just to add, before we conclude, స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇంటర్న్షిప్స్, హెల్ప్ అండ్ అసిస్టెన్స్, ఓకే, అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం గ్లోబల్ ట్రీ. అండ్ వీ గాట్ సంథింగ్ కాల్డ్ JSS, జాబ్ సర్చ్ టీమ్, జాబ్ సర్చ్ సర్వీస్. సో ఈ JSS ద్వారా స్టూడెంట్స్ వాళ్ళ ఒక బ్యాచిలర్స్ పూర్తయినా, మాస్టర్స్ పూర్తయినా కూడా వాళ్ళకు ఒక ఫుల్ టైమ్ జాబ్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనం ఒక పూర్తి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే జాబ్ లో గెట్ ఇన్ అయిపోయేటట్టుగా ఉన్నారండి అందరూ కూడా. అబ్సల్యూట్లీ అండి, ఎవరు కూడా వెయిట్ చేయడము, ఇంకా బెటర్ ఆపర్చునిటీ కోసం రావడం అన్నట్టుగా ఏం లేదు. రావడము, మంచి ప్యాకేజ్ రావడము, వెళ్ళిపోవడం, అంతే అంటారా? అబ్సల్యూట్లీ అండి. ఐ థింక్ వాళ్ళ చదువు పూర్తయ్యే లోపలే వాళ్ళకు మా స్టూడెంట్స్ అందరూ కూడా మాతో టచ్ లో ఉండగలిగితే అట్లీస్ట్ ఒక 3 months 2 months 6 months ముందే వాళ్ళకి జాబ్ కూడా వచ్చే పూర్తి అవకాశం ఉంది. ఓకే, సో ఇంత ఓవరాల్ కాన్వర్సేషన్ లో ఏంటంటే ఎవరైతే ఆస్ట్రేలియాకి ట్రై చేద్దాం అనుకుంటున్నారో అట్లీస్ట్ 1 year అడ్వాన్స్ గా వాళ్ళు కొద్దిగా అవన్నీ కూడా జాగ్రత్తలు పాటించి లిక్విడ్ క్యాష్ ఇదంతా కూడా వాళ్ళు చూపించగలిగితే వాళ్ళకి ఈజీగా ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఛాన్స్ వచ్చేసినట్టే. మిమ్మల్ని కలిస్తే చాలు. అబ్సల్యూట్లీ అండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ ప్లాన్ అయితే కూడా ముందు ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో Feb-March ఉంటుందండి. 2026 చూస్తే ఒకటి Feb-March ఇంటేక్, దాని తర్వాత July 2026, దాని తర్వాత ఒక మైనర్ ఇంటేక్ ఉంటుంది. కొద్ది యూనివర్సిటీస్ లిమిటెడ్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ ఇన్ ద మంత్ ఆఫ్ November. ఓ ఇలాగా ఇయర్లీ 3 intakes ఉంటాయండి? అబ్సల్యూట్లీ అండి. ఓకే, సో 3 intakes ఉంటాయి. సో ముందు ప్లాన్ చేసుకోపోయినా కూడా సో విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ దే ఆర్ మోర్ దెన్ వెల్కమ్ అండ్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ఆల్ ద పాసిబుల్ వేస్. ఓకే, సో ప్లాన్ చేసుకోకపోయినా కూడా హెల్ప్ చేసే విధంగానే ఉందన్నమాట అయితే. అబ్సల్యూట్లీ అండి, దట్స్ అవర్ డ్యూటీ. సో డెఫినెట్లీ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో అన్ని రకాలుగా క్లియర్ అయిపోయింది. సో స్టార్టింగ్ నేను ఏదైతే చెప్పానో ఒక కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది మనకి గ్లోబల్ ట్రీ కన్సల్టెన్సీ ద్వారా. మనం అప్రోచ్ అయితే మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు పిల్లలకి కూడా ఇది ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఐ హోప్ అన్ని కూడా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశాం కదా. సో ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయంటే ఇంకేంటి, డైరెక్ట్ కార్పొరేట్ ఆఫీస్కి అయితే విజిట్ అయిపోండి. సో బేగంపేటలోనే ఉంది. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలి, తెలుసుకోవాలి త్రూ ఫోన్ కాల్ అనుకున్నట్లయితే కనుక డీటెయిల్స్ అన్ని కూడా మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి సో అన్ని క్వెరీస్ అన్ని కూడా రిజాల్వ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.